హలో ఎవ్రీవన్. ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నును టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ జున్ను పాలని యాడ్ చేసుకుందాం. ఇవి ఫస్ట్ డే జున్ను పాలండి, చిక్కటి జున్ను పాలు. 1 కప్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుందాం. హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. చిటికెడు యాలకుల పొడి, చిటికెడు మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్తో మిక్స్ చేద్దాం. ఏ గిన్నె జున్ను పాలు తీసుకున్నామో ఆ గిన్నెకి సరిపడే కుక్కర్ని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుందాం. 1 గ్లాస్ వాటర్ని పోసుకుందాం. జున్ను పాల గిన్నెని పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. ఫిఫ్టీ మినిట్స్ అయింది. ఒకసారి చెక్ చేసి చూస్తున్నా కుక్ అయిందో లేదో. ఫోక్ స్పూన్తో చెక్ చేసి చూస్తున్నాం. అడుగుతా వాటర్ లేకుండా ఈ విధంగా క్లీన్గా వస్తే కుక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు తీసుకుంటున్నాం. కంప్లీట్గా పూర్తిగా చల్లారయ్యాక ఈ గిన్నెను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే జున్ను గిన్నె నుండి ఈజీగా సపరేట్ అవుతుంది. నేను ఇక్కడ 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఒక ప్లేట్లో తీసుకున్న చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, జున్ను పాలతో నేను చెప్పిన క్వాంటిటీస్తో జున్నుని తయారు చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.